నందమూరి థమన్కు పోర్షే కార్ను బహుమతిగా ఇచ్చారు నందమూరి బాలయ్య. తనకు బాలయ్య తండ్రి లాంటి వారని, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారని, ఏదో తెలియని ఫీలింగ్ బాలయ్యతో ఉంటుందని ఇటీవల పలు సందర్భాల్లో బాలయ్య గురించి థమన్ చెప్పడం చూసాం. నాకు నాన్న లేరు, బట్ ఆ లోటు నాకు బాలయ్య గారితో ఇట్స్ కంప్లీటింగ్. అంతేకాదు, థమన్ ప్రత్యేకంగా బాలయ్యపై ఉన్న అభిమానంతో బాలయ్య నటించే ప్రతి సినిమాకు బాక్స్ బద్దలయ్యేలా మ్యూజిక్ ఇస్తాడు. అతనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కు థియేటర్లలో మ్యూజిక్ బాక్సులు పగిలిపోతాయి. నిజానికి కర్నూలు జిల్లాలోని ఒక థియేటర్లో ఈ మధ్య డాకు మహారాజ్ చిత్రానికి ఇలాగే జరిగింది. సౌండ్ బాక్స్ నుండి మంటలు రావడంతో సినిమాను ఒక్కసారిగా ఆపేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై థమన్ కూడా ముందే మాట్లాడారు. బాలయ్య సినిమాకు బాక్సులు బదులయ్యేలా మ్యూజిక్ ఇస్తానని, ఎవరి మాట వినిపించుకోనని, బాలయ్య సినిమాలో ఉండే హైప్ గట్టి సౌండ్ కోరుకుంటుందని, అది తన తప్పు కాదని చెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్ ఓనర్స్ కొత్త బాక్సులు తెచ్చి పెట్టుకోవాలని సూచనలు కూడా చేశారు. స్పీకర్ అంత పెద్ద స్పీకర్ నేల మీద పడింది. సో థియేటర్లలో జాగ్రత్త, స్పీకర్ల కింద కూర్చున్నోళ్ళు జాగ్రత్త. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్గా నిలుస్తూ వస్తోంది. అయితే మొన్నటి అఖండ నుండి నిన్నటి డాకు మహారాజ్ వరకు వరుసగా 4 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. బాలయ్య కెరియర్లో ఈ 4 సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. ఈ దెబ్బతో సీనియర్ హీరోల్లో బాలయ్య అరుదైన రికార్డును నెలకొల్పారు. దీంతో ఒక్కసారిగా ఎస్ఎస్ థమన్ నందమూరి ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఇదిలా ఉంటే వరుస సినిమాలు విజయం సాధించడంతో బాలయ్య ఆనందంలో థమన్కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. మరి బాలయ్య బహుమతిగా ఇచ్చింది కూడా చిన్న కారు కాదు, సుమారు 2 కోట్ల విలువైన పోర్షే కారు. అయితే ఈ కారును షోరూం వద్దకు బాలయ్య థమన్ను స్వయంగా తీసుకెళ్లి బహుమతిని అందించారు. అయితే కారు కొన్న సమయంలో బాలయ్య డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ని స్టార్ట్ చేశారు. థమన్ను పక్కన కూర్చోపెట్టుకున్నారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ, వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతిగా ఇచ్చాను. కెరీర్ పరంగా మరెన్నో విజయాలు థమన్ అందుకోవాలి. తమ్ముడు నందమూరి థమన్ కాంబినేషన్లో ఇవాళ 4 హిట్లు వరుసగా. తనకు థమన్ తమ్ముడు లాంటి వాడని, భవిష్యత్తులో తమ ప్రయాణం ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన బాలయ్య అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఆ సినిమాలకి అన్నిటి కూడా మా తమ్ముడు నందమూరి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం. బాలయ్య మంచి మనసు కలిగిన వ్యక్తిని అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకమైన చిత్రం అఖండ 2 రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి థమన్ అన్ని సినిమాలకు మించి భారీ స్థాయిలో మ్యూజిక్ ఇవ్వనున్నాడని సమాచారం.